హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు సంవర్గమానాల చాప్టర్ నుంచి 6 లేదా 4 మార్కులకు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ ఏ విధంగా రావడం జరిగింది, దాని యొక్క సాధనను ఏ విధంగా రాయవచ్చో నేర్చుకుందాం. ముందుగా ఇచ్చినటువంటి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే x² + y² 34xy ఇచ్చిండు. అయితే ఇప్పుడు 2 టైమ్స్ ఆఫ్ log x + y = 2 × log 6 + log x + log y అని చూపండి. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇందులోపల బీజీయ సమాసం ఇచ్చిండు, బీజీయ సమీకరణం ఇచ్చిండు, ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ ఇచ్చిండు. అడిగిందేమో మనకి లాగర్థంలో చూపించాలి, సంవర్గమానాల్లో చూపించాలి. ముందుగా ఇచ్చిన సమీకరణం రాసుకుందాం, మనకి సాధనాన్ని రాస్తాం. సో సాధనాన్ని పెట్టేసి ఇచ్చింది x² + y² = 34xy. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏం చూపించాలి. సో 2 టైమ్స్ ఆఫ్ log x + y. ఈ 2 ఇక్కడికి వచ్చేసి ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. అంటే x + y హోల్ స్క్వేర్ ఉండాలి. ఎడమ వైపు x + y హోల్ స్క్వేర్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, x² + y² ఉంది. మరి x + y హోల్ స్క్వేర్ ఫార్ములా ఏముందో ఒకసారి రాసుకుందాం. x + y హోల్ స్క్వేర్ = x² + y² + 2xy. ఇది మనకి ఉన్నటువంటిది. మరి ఇది రావాలి అంటే మనం చేయాల్సింది ఏంది, ఇరువైపులా 2xyను కలపాలి. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇచ్చిండో బీజీయ సమీకరణం, అందులో ఇరువైపులా 2xyను కలుపుదాం. 2xyను రెండు వైపులా కలుపుతాం. కాబట్టి వస్తుంది x² + y² + 2xy. అలాగే కుడివైపు కూడా 34xy + 2xy. ఇప్పుడు ఎడమవైపు x² + y² + 2xy. ఈ ప్లేస్లో మనకి బీజీయ సర్వ సమీకరణం x + y హోల్ స్క్వేర్ రాసుకుంటాం. కుడివైపు 34xy + 2xy రెండు కూడా సజాతి పదాలు కాబట్టి ఆ రెండింటిని కూడినట్టయితే 36xy అవుతుంది. ఇది బీజీయ సమీకరణం వచ్చింది. ఇప్పుడు ఇరువైపులా మనం సంవర్గమానం తీసుకుందాం. ఎందుకు మనం సంవర్గమానం తీసుకోవాలంటే మనం చూపించవలసింది సంవర్గమానంతో కూడినటువంటి సమీకరణం చూపించాలి. మళ్ళీ ఇరువైపులా సంవర్గమానం తీసుకున్నట్టయితే log x + y హోల్ స్క్వేర్ = log 36xy. ఇప్పుడు మరి ఇక్కడ మనకి సూత్రం రాసుకున్నాం, log a పవర్ ఆఫ్ m m × log a. అంటే సంఖ్యకు ఘాతం ఉన్నట్టయితే ఘాతం ఏమవుతుంది, గుణకంగా మారుతుంది. ఇది సంవర్గమాన సూత్రం. దీని ప్రకారం 2 × log x + y. నెక్స్ట్ ఇక్కడ ఏం చూపించాలి, log 36 × x × y. మనం చూపించాల్సిందేమి, 2 log 6 + log x + log y. 3 సంవర్గమానాలు మొత్తంగా మార్చాలి. అందుకొరకు మనకు ఉన్నటువంటిది log 36 + log x + log y రాసుకుంటున్నాం. ఓకే, ఈ సూత్రం ప్రకారం ఇది. నెక్స్ట్ ఈ సూత్రం ప్రకారం log a × b = log a + log b. రెండు సంఖ్యల లబ్ధాన్ని సంవర్గమానం తీసుకున్నట్టయితే ఆ రెండు సంఖ్యల సంవర్గమానాల మొత్తంగా రాయవచ్చు. ఈ సూత్రం ప్రకారం రాసినాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు అయితే ఎడమవైపు ఓకే, కుడివైపు రెండు పదాలు ఓకే అయినాయి. ఇంకా 2 log 6 రావాలి. log 36ను log 6² రాయాలి. సో రాసుకున్నట్టయితే 2 టైమ్స్ ఆఫ్ log x + y = log 36ను 6² రాసుకుంటాం ప్లస్ log x ప్లస్ log y. ఇక్కడ కూడా సేమ్ సూత్రం ప్రకారం 2 టైమ్స్ ఆఫ్ log x + y = 2 log 6 ప్లస్ log x ప్లస్ log y. సో మనకు కావాల్సింది కూడా అదే చూపించాలి కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. సో ఓకే, ఈ విధంగా ఇచ్చినటువంటి దత్తాంశంలో ఏదైతే ఇచ్చిండో బీజీయ సమీకరణం, ఆ సమీకరణం తీసుకున్నాం. ఇరువైపులా 2xyని కలిపినాం. xyని ఇక్కడ 2xy కలపడం ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉన్నట్టయితే తీసివేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి కూడాల 36xy అవుతుంది కుడివైపు. సంవర్గమానాలు తీసుకున్నట్టయితే log x + y హోల్ స్క్వేర్ = log 36xy అవుతుంది. ఇక్కడ ఘాతము గుణకంగా మారుతుంది. 2 టైమ్స్ ఆఫ్ log x + y = log 36 + log x + log y అని రాసుకుంటాం. సో 36ను 6² రాయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇదే లెక్కను మనము ఇలా కూడా అడగవచ్చు. అంటే 36 మనం ఏం రాయొచ్చు అంటే 2² × 3² రాయొచ్చు. అప్పుడేమొస్తుంది మనకి అంటే కుడివైపు 2 log 2 + 2 log 3 + log x + log y ఇలా కూడా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే పద్ధతి ఫాలో అవుతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 36 కాడ 2² × 3² రాసుకుంటాం. ఈ విధంగా రాసుకుని రాయడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో కూడా మరొక 6 మార్కుల క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం.